హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాండర్డ్ జీకేలో భాగంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి స్టాండర్డ్ జీకేలో ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ స్టడీస్ అనేటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనది. అది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి టాపిక్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి టాపిక్ ఇట్స్ ఎ బిగ్ ఓషన్ లాంటిది, చాలా మహాసముద్రం లాంటిది. అక్కడి నుంచి మనకి టాపిక్ ఇస్తాడనే తెలియదు. ఏ రిక్రూట్మెంట్ జరుగుతున్నది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ క్వాలిఫికేషన్ మీద ఉద్యోగం లేదా ఉద్యోగాలు తీస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బేసిక్ క్వాలిఫికేషన్స్ అయినా 10th లేదంటే ఏదైనా డిప్లొమా లేదంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్తో అయితే లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేటువంటిది సింపుల్గా ఉంటుంది. కానీ అందులో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగానే ఉంటాయి, అది ఏ స్టాండర్డ్ అయినప్పటికీ కూడా. అదే క్వాలిఫికేషన్ పెరిగే కొలది, అలాగే కేటగిరీ పెరిగే కొలది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 వెళ్ళే కొలది, అంటే గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1కి వెళ్ళాం అనుకోండి, గ్రూప్స్లో అక్కడ స్టాండర్డ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, డెప్త్ అనేటువంటిది పెరుగుతుంది, టిపికాలిటీ అంటే క్లిష్టత అనేటువంటిది, కాంప్లెక్సిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఒకవేళ కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటే ఫిల్టరేషన్ అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఈ ఎగ్జామ్ రిక్రూటర్స్ ఏం చేస్తారంటే ఈ జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఇలాంటి వాటిలోనే ముందు, ఒకవేళ ప్రిలిమ్స్ ఉందనుకోండి, ప్రిలిమ్స్లోనే మొత్తం ఫిల్టర్ అయిపోయే విధంగా చాలా ట్విస్టీగా అడుగుతుంటారు. సో చేత ఈ జనరల్ స్టడీస్లో భాగంగా మనకి ఎక్కడి నుంచి ఏమొస్తాయని తెలియదు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. సో ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్. మరి ఈరోజు ఈ టాపిక్లో మనకి 2 టాపిక్స్ తీసుకొచ్చాం. ఒకటి భక్తి ఉద్యమకారులు అనేటువంటి టాపిక్ ఒకటి, రెండవది ఏంటంటే సిక్కు గురువులు అనేటువంటి టాపిక్ చూడబోతున్నాం అనమాట. మనకి ఈ భక్తి ఉద్యమకారులు అనేటువంటి వారు ఎవరంటే మనకి చరిత్రలో భక్తి ఉద్యమాన్ని చేసి భక్తిని పెంచిన వాళ్ళు అనమాట. భక్తికి సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ భక్తి ఉద్యమకారుల్లో ఇక్కడ నుంచి వ్యక్తులు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం, ముఖ్యాంశాలు. మొదటి వారు ఎవరు? శంకరాచార్యులు గారు అండి. ఈ శంకరాచార్యులు గారు 8వ శతాబ్దం చెందిన వారు. ఈయన కేరళలోని కలాడి అనేటువంటి ప్రాంతంలో పుట్టారు. ఈయన ఏం చేశారంటే అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారన్నమాట. అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. నెక్స్ట్ రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యులు 11వ శతాబ్దంలో జన్మించారు. ఈయన తమిళనాడులోని పెరంబూరు ప్రాంతంలో పుట్టారు. ఈయన ఏం ప్రతిపాదించారంటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాత మధ్వాచార్యులు. ఈ మధ్వాచార్యులు అనేటువంటి వారు 13వ శతాబ్దంలో పుట్టి కర్ణాటకలోని శృంగేరి అనేటువంటి ప్రాంతంలో ఆయన పుట్టారు. ఈయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే నింబార్కుడు అనేటువంటి ఆయన 15వ శతాబ్దంలో పుట్టారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ వల్లభాచార్యులు అనేటువంటి వారు పుట్టారు. ఈయన ఎప్పుడు పుట్టారనేటువంటిది మన చరిత్రలో విషయం లేదు. మరి ఈయన ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఈయన శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్ని పుష్టి మార్గ ప్రవక్త అంటారు ఈయన్ని. అలాగే అన్నమాచార్యులు వారు. ఈ అన్నమాచార్యులు వారు మనందరికీ తెలుసు. ఈయన 16వ శతాబ్దంలో పుట్టారు, ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. ఈయన చేసిన పని ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఈయన రాశారన్నమాట. అలాగే బసవేశ్వరుడు అనేటువంటి ఆయన ఉన్నారు. ఈ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో ఉన్నారు. ఈయన కర్ణాటక ప్రాంతం వారు. ఈయన వీరశైవ మత స్థాపకుడు. ఈ బసవేశ్వరుడినే అక్కడ బసవ అని పిలుచుకుంటారు అనమాట. అక్కడ ఈ వీరశైవులు అంటే శివ పరమాత్ముని, మన శివుని యొక్క మతాన్ని స్థాపించారు. నెక్స్ట్ చైతన్యులు. ఈ చైతన్యులు అనేటువంటి వారు 15 నుంచి 16వ శతాబ్దాల మధ్యలో ఉన్నారు. ఈయన బెంగాల్లో ఉండేవారు. ఈయన శ్రీకృష్ణ భక్తి ప్రచారం చేశారు. తర్వాత మీరాబాయి. ఈ మీరాబాయి అనేటువంటి ఆవిడ 15వ శతాబ్దం చెందిన ఆవిడ. ఈమె రాజస్థాన్కి చెందిన ఆమె. ఈవిడ శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేశారు. తర్వాత రామానందుడు అనే ఆయన ఉన్నారు. ఈయన 15వ శతాబ్దం చెందినవారు, ఉత్తరప్రదేశ్ వారు. ఈయన ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసినటువంటి తొలి భక్తి ఉద్యమకారుడు ఈయన.
తర్వాత కబీర్, ఈ కబీర్ అనేటువంటి ఆయన 15-16 శతాబ్దాలకు చెందినవారు, ఉత్తర భారతదేశానికి చెందినవారు. ఈయన పరమానంద శిష్యుడు, నిర్గుణ భక్తికారుడు. కబీర్ రచనలు దోహాలు అంటారు అనమాట. కబీర్ గారి రచనల్ని మనం దోహాలని పిలుస్తాం. అయితే ఈ కబీరు ఈయన ఎంతో మందికి వీరు గురోపదేశం కూడా చేశాడు చరిత్రలో. నెక్స్ట్ తులసీదాస్, ఈ తులసీదాస్ వారు 15-16 శతాబ్దాలు చెందినవారు, ఉత్తర భారతదేశం వారు. ఈయన రామచరిత మానస్ అనేటువంటి పుస్తకాన్ని వారు గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ గురునానక్, ఈయన 15-16 శతాబ్దాల మధ్యలోని వారు. ఈయన తల్వాండి గ్రామం పంజాబ్లో ఈయన జన్మస్థలం. ఈయన సిక్కు మతాన్ని స్థాపించాడు. విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని ప్రచారం చేశారు ఈయన. అలాగా మహారాష్ట్ర భక్తి ఉద్యమకారులు ఉన్నారు, కేవలం మహారాష్ట్రకు సంబంధించిన వారు. వీళ్ళు జ్ఞానేశ్వర్ అనేటువంటి ఆయన ఉన్నారు మహారాష్ట్ర. ఈయన మహారాష్ట్ర తొలి భక్తి ఉద్యమకారుడని పేరు పొందారండి. తర్వాత నామదేవ్ అనేటువంటి వారు ఉన్నారు, ఈయన కూడా మహారాష్ట్ర వారే. ఈయన నిర్గుణ భక్తి ఉద్యమకారుడు. మొదటిదారి దోపిడీ దొంగగా ఉండి తర్వాత భక్తి ఉద్యమకారుడిగా మారాడు అనమాట ఈయన. సో ముందు ఆయన దొంగగా ఉండేవాడు, తర్వాత ఆయన భక్తి మార్గంలోకి వెళ్ళి గొప్ప భక్తి మార్గాన్ని ఉద్యమకారుడిగా వారు తయారయ్యారు. తర్వాత తుకారాం, ఈ తుకారాం గారు కూడా మహారాష్ట్ర వారే, ఎప్పటి వారనేది తెలియదు కానీ ఈయన ఏంటంటే వరాకారి భక్తి తత్వాన్ని ఆయన ఆచరించాడు, అంటే విఠలాచార్యుడిని. తర్వాత సమర్థ రామదాస్ అనేటువంటి వారు కూడా మహారాష్ట్ర వారే. ఈయన ఏంటంటే ధరాకారి భక్తి తత్వాన్ని ఆచరించాడు. మరియు శివాజీ గారికి ఆధ్యాత్మ గురువు ఎవరంటే సమర్థ రామదాస్, ఇది బిట్టికి ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి భక్తి ఉద్యమకారులు అనేటువంటి వారు ఆయా సమయాల్లో భారతదేశంలో భక్తిని పెంపొందించడానికి వచ్చినటువంటి వ్యక్తులు. ఇక రెండవ టాపిక్ చూద్దాం. ఆ రెండవ టాపిక్ కింద చెప్పినట్టుగా సిక్కు గురువులు. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో సిక్కు మతస్థులు మనకి పంజాబ్ రాష్ట్రంలో కనిపిస్తారు. భారతదేశంలో విడిపోయినటువంటి పాకిస్తాన్లో కూడా కొంత భాగం పంజాబ్గా ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతంలో కూడా ఉండేవారు. భారతదేశం విడిపోయినప్పుడు 1947 ఆగస్టు 14-15 టైంలో మనకి భారతదేశం స్వాతంత్రాలు పాకిస్తాన్కి వచ్చినప్పుడు కొంత భాగం పంజాబు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అక్కడే ఈ సిక్కు గురువు అయినటువంటి గురునానక్ గారు పుట్టినటువంటి తల్వాండి అనే ప్రాంతం పాకిస్తాన్లోని పంజాబ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ సిక్కు గురువుల్లో కూడా మనకి ఎలా అయితే గురువులు ఉంటారో మన మతాలకు సంబంధించి, అలాగే ఈ సిక్కులు గురువులు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ టాపిక్. మన జనరల్ స్టడీస్లో భాగంగా ఎగ్జామ్స్లో ఇస్తారు. ఈ సిక్కు గురువులు మనకి 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలోనూ వీరేం చేశారంటే సిక్కులను ఒక క్రమశిక్షణలో ఉంచుతూ ఆధ్యాత్మిక భావనలు పెంచుతూ వారి యొక్క మతాన్ని వ్యాప్యం చేశారనమాట. సో వారెవరో ఒక్కొక్కరిని చూద్దాం. సో మరి ఒకటవ గురువు ఎవరంటే, ఫస్ట్ గురువు ఎవరంటే గురునానక్ గారు. ఈయన గురునానక్ గారే సిక్కు యొక్క మత స్థాపకులు. ఈయన బోధనలు అనుసరించి సిక్కు మతం ఆవిర్భవించింది అనమాట. రెండవ సిక్కు గురువు పేరు గురు అంగద్. ఈయన సిక్కు భాషకు ఆధారమైన గురుముఖి లిపిని రూపొందించారు. కాబట్టి సిక్కుల యొక్క లిపిని రూపొందించిన గురువు ఎవరు అని అడిగితే సిక్కు గురువు ఎవరంటే గురు అంగద్. బిట్టికి చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడవ గురువు ఉన్నారు, ఈయన పేరు గురు అమర్దాస్. ఈ గురు అమర్దాస్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే సిక్కుల సామూహిక భోజన కార్యక్రమం అయినటువంటి లంగర్ వ్యవస్థను ప్రారంభించాడు. సిక్కులు ఎప్పుడూ కూడా గ్రూప్గా కూర్చుని భోజనాలు చేస్తుంటారు, దీన్ని లంగర్ అంటారు. దాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. తర్వాత నాలుగవ సిక్కు గురువు పేరు ఏంటంటే గురు రామదాస్. ఈయన అక్బర్ చేత స్వర్ణ మందిర నిర్మాణానికి భూమిని పొందాడు అనమాట. అక్బరు ఈయనకి స్థలం ఇచ్చాడు. ఆ ప్లేస్లోనే స్వర్ణ మందిర నిర్మాణం ప్రారంభమైంది. అంటే ఇప్పుడు మనకి అమృత్సర్లో మనకి ఈ గోల్డెన్ టెంపుల్ అంటాం కదా, ఈ గోల్డెన్ టెంపుల్ని నిర్మించారు కదా, ప్రస్తుతం మనకి ఉంది. ఈ నిర్మాణానికి కావాల్సిన భూమిని అక్బర్ గారు ఈయనకి గురు రామదాస్ గారికి డొనేట్ చేశాడు. దీన్నే ఇప్పుడు హరమందిర్ అని కూడా అంటారు. ఇక ఐదవ సిక్కు గురువు పేరు ఏంటంటే గురు అర్జున్ సింగ్ అంటారు, అర్జున్ అంటారు. ఈయన సిక్కులు పవిత్ర గ్రంథమైనటువంటి ఆది గ్రంథం అనేటువంటి దాన్ని రచించాడు. అప్పటిదాకా వారికి గ్రంథం లేదు, పవిత్ర గ్రంథం. సో ఆది గ్రంథాన్ని రచించినటువంటి సిక్కు గురువు ఎవరు అనే బిట్టు రావచ్చు. ఇది గురు అర్జున్ సింగ్. మరియు ఈయన స్వర్ణ దేవాలయమైన హర్మందిర్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేశాడు. సో రామదాస్ గారు స్వర్ణ మందిరాన్ని ప్రారంభిస్తే గురు అర్జున్ గారు దాన్ని పూర్తి చేశాడు. అయితే ఈయన గురు అర్జున్ గారిని ఒక మొఘల్ రాజు
ఉరిదీశాడు. ఆ రాజు ఎవరు అంటే జహంగీర్. జహంగీర్ అనేటువంటి మొఘల్ రాజు ఈయనని ఉరిదీశాడు. ఇది బిట్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ 6వ గురువు పేరు గురు గోవింద్ సింగ్. ఈయన సిక్కులకి న్యాయస్థానమైనటువంటి అకల్ తఖ్త్ అనేటువంటి దాన్ని నిర్మాణం చేశాడు. మరి సిక్కులకి రాజ్యాంగం కావాలి కదా, ఆ ఏ మతానికి ఆ మత ధర్మ రక్షణ వారి యొక్క ధర్మం న్యాయం అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఈయన తమ యొక్క సిక్కుల న్యాయస్థానాన్ని అకల్ తఖ్త్ని నిర్మాణం చేసిన వాడు గురు గోవింద్ సింగ్. ఈయన 6వ గురువు. నెక్స్ట్ 7వ గురువు పేరు మనకి ఏంటంటే గురు హరరాయ్. ఈ గురు హరరాయ్ గారు ప్రత్యేకమైనటువంటి ఏ విధమైన ప్రాతినిధ్యాన్ని ఏం చేయలేదు. తర్వాత 8వ గురువు గురు హరికిషన్. ఈ గురు హరికిషన్ సింగ్ అనేటువంటి ఆయన అతి చిన్న వయసులోనే సిక్కు గురువు అయ్యాడని మాత్రమే తెలుసు. ఇది కూడా బిట్టుకు వచ్చే అవకాశం ఉంది. 9వ గురువు పేరు ఏంటంటే గురు తేజ్ బహదూర్ సింగ్. ఈయన ఔరంగజేబు చేత చంపడ్డాడు. ఇక్కడ ఇద్దరు సిక్కు గురువులు మొఘలు చేత చంపడ్డారు. ఇది బిట్టుకు వస్తుంది. ఒకటేంటి, గురు అర్జున్ సింగ్ ఏమో జహంగీర్ అనే ఆయన్ని ఉరితీశాడు. గురు తేజ్ బహదూర్ అనేటువంటి ఆయన్ని ఔరంగజేబు చంపించాడు. నెక్స్ట్ 10వ సిక్కు గురువు చివరి గురువు ఎవరంటే గురు గోవింద్ సింగ్. ఈయన ఏం చెప్పారంటే సిక్కుల సోదర వ్యవస్థను అయినటువంటి ఖల్సా అనేటువంటి దాన్ని స్థాపించాడు. అంటే సిక్కుల్లో సైనిక వ్యవస్థ లాంటిది, పోరాట వ్యవస్థ లాంటిది అన్నమాట. దీనికి ఖల్సా అనేటువంటి పేరు ఉంది. ఈ ఖల్సాని రూపొందించిన వారు ఎవరు అంటే గురు గోవింద్ సింగ్. ఈయన 10వ గురువు. సో ఈ 10 మంది సిక్కు గురువుల గురించి మనకి జనరల్ స్టాండర్డ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి గురువులు ఎవరంటే, ఒకటి 2వ గురువు అయినటువంటి గురు అంగద్ గురించి, అలాగే గురు అమర్దాస్ గురించి కానీ, అలాగే గురు రామ్దాస్. ఈయన గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ చేశాడు. అలాగే గురు అర్జున్, ఈయన క్లోజ్ చేశాడు. ఆ గురు గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశాడు. అలాగే ఆది గ్రంథం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే గురు 6 అంటే గురు గోవింద్ సింగ్. ఈయన న్యాయస్థానాన్ని అకల్ తఖ్త్ని ఎవరు నిర్మించారని అడుగుతారు. అలాగే ఆ గురువు 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్, ఈయన ఖల్సా అనేటువంటి దాన్ని స్థాపించాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఇలాంటి వీడియోలు మనకి వస్తూనే ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అలర్ట్స్ ఆఫ్ అవర్ ఛానల్, తప్పకుండా మీకు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మన వీడియోస్ని అలర్ట్స్ మీకు వస్తాయి. వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్.